ఓకే. సో, లాస్ట్ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఒక చిన్న ప్రాజెక్ట్ టాస్క్ ఇచ్చాను. నాకు ప్రాజెక్ట్ ఈ డిస్క్రిప్షన్ ఉంది. నాకు అవుట్‌పుట్ ఎలా రావాలి? అవని చెప్పి మొత్తం అన్నీ మాట్లాడుకున్నాం. అవునా? లాస్ట్ క్లాస్‌లో. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్‌ని ఎలా బిల్డ్ చేయాలో నేను మీకిప్పుడు లైన్ బై లైన్ చెప్తాను. స్టెప్ బై స్టెప్. సో, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనమాట. ఆ సొల్యూషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఫస్ట్ స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి. లేదా ప్రాబ్లమ్‌ని ఒక హోల్‌గా చూడకండి. ప్రాబ్లమ్ అంతా ఒకేసారి ఎప్పుడు చూడకూడదు. మీరు స్టెప్ బై స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. సో, అలా చూస్తేనే మీకు ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో దీని డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో, నేనిక్కడ రాసి పెట్టుకున్నాను ఆ డిస్క్రిప్షన్. ఓకే. ఫస్ట్ వెల్కమ్. ప్లీజ్ సెండ్ మీ మోర్ థాన్ ₹1000 అని చెప్పి మనకి మన కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి. అవునా? సో, ఏం డిస్‌ప్లే అవ్వాలి? వెల్కమ్. ప్లీజ్ సెండ్ మీ మోర్ థాన్ ₹1000 అని ఫస్ట్ డిస్‌ప్లే అవ్వాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో, ఈ ఫస్ట్ స్టెప్ చేయడానికి మనం ఏం చేయాలి? సింపుల్‌గా ప్రింట్ అని రాసి వెల్కమ్. ప్లీజ్ సెండ్ మీ మోర్ థాన్ ₹1000. ఓకే. సో, మనకి ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పాం? నాకు జస్ట్ ఇక్కడ ఏవైతే ఉందో అది యాస్ ఇట్ ఈస్‌గా నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పాను. ఓకే. సో, అది యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోతుంది. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను మీకు చెప్పాను. మీరు నాకు 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలరు. సో, మీరు నాకు 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలరు. అంటే, నాకు బేసిక్‌గా ఎలా రావాలంటే ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని రావాలి ఫస్ట్ టైమ్. నేను ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను. ఆ అమౌంట్ గనక రూ. 1000 కన్నా ఎక్కువ ఉంటేనే నా బ్యాంక్‌కి రావాలి ఆ డబ్బులు. మీరు ₹1000 కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తేనే మీరు ఎంటర్ చేసిన అమౌంట్ అనేది నా బ్యాంక్‌లోకి రావాలి. లేదు మీరు 999, 990, 900 అలా ఎంటర్ చేసినా కూడా వెంటనే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫెయిల్ అయిపోవాలి. అంటే అంటే ఒకటే కదా సార్ ఫెయిల్ అయింది. ఇంకో 9 ఉన్నాయి కదా అని అడగకండి. ఒక్కటి ఫెయిల్ అయినా ఇంకా అయిపోవాలన్నమాట. అంతే ఇంకా నువ్వు ₹1000 కన్నా తక్కువ నాకు కొట్టాలనే ఆలోచనొచ్చినా, నేను నీ దగ్గర నుంచి ఉన్న మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఆపేస్తా. సో, ఇక్కడ మనం అదే చేస్తాం. ఇక్కడ ఒక్కసారైనా ₹1000 కన్నా తక్కువ వస్తే, వెంటనే ట్రాన్సాక్షన్స్ ఆపేయాలి. ఓకే. ఫస్ట్ టోటల్‌గా ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ అవ్వాలని చెప్పాం? 10 టైమ్స్ అవ్వాలని. ఓకే. ఇప్పుడు నేను ఒక లూప్ రాసుకుంటా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే. ఎన్ని ట్రాన్సాక్షన్‌లు అవ్వాలి? 10 ట్రాన్సాక్షన్స్. ఓకే. 10 సార్లు రిపీట్ చేయాలి అని చెప్పాం. 10 సార్లు ఒక పనిని రిపీట్ చేయాలి అని చెప్పాం. ఆ పని ఏంటి అనేది కూడా చెప్పాలి కదా మనం. ఇక్కడ 10 సార్లు రిపీట్ చేయాలి అని చెప్పాం. ఆ పని ఏంటి అనేది కూడా మనం చెప్పాలి కదా! ఓకే. సో, అనేది కూడా చెప్పాలి అంటే, మనం ఏం చేయాలిక్కడ చాలా సింపుల్‌గా ఓకే. ఈ లోపలికి రావాలి. ఈ లూప్ యొక్క లోపలికొచ్చాను నేను. ఓకే. ఈ లోపల రాయాలన్నమాట. 10 సార్లు ఏ పనులైతే మీరు పదే పదే చేద్దాం అనుకుంటున్నారో, ఆ పనులన్నీ ఇక్కడ లైన్‌గా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం చేయాల్సిన ఫస్ట్ పని యూజర్ నుంచి అదే ఎంత అమౌంట్ మనకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నాడో, వాడు ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నాడో, అది మనకి రావాలి. అవునా? వాడు ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నాడో, ఆ అమౌంట్ టైప్ చేయడానికి ఒక బాక్స్ ఉండాలి గదా! అది ఎలా తీసుకొస్తాం సింపుల్‌గా ఇన్‌పుట్ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్. సో, ఇలా రాస్తే సరిపోతుందా?
ఇలా రాస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకు అంటే, ఇక్కడ నేను ఎంటర్ చేసే అమౌంట్ ఎప్పుడు కూడా నంబర్స్ ఇస్తాను. అంటే 5,000 అని, 10,000 అని, 45,000 అని, 34,000 అని, లేదా 2,000 అని అలా నంబర్‌లు మాత్రమే ఇస్తాను. సో, ఇదేంటి స్ట్రింగ్‌లా తీసుకుంటా. సో, మనం దీన్ని ఏం చేస్తాం ఇక్కడే నంబర్‌లా మార్చేస్తాం. ఓకే. నంబర్‌లా మార్చిన తరువాత ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 నేను ఎంటర్ చేశాననుకోండి. ఈ 6,000 ఫస్ట్ ఎంటర్ చేసిన వెంటనే ఫస్ట్ చెక్ అయితే అవ్వాలి గదా! ఈ 1000 లోపు 1000 కన్నా తక్కువుంటే వెంటనే ఆగిపోవాలి. 1000 కన్నా ఎక్కువుంటే అప్పుడు క్రెడిట్ అవ్వాలి. అవునా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ యూజర్ ఏదైతే నంబర్ ఎంటర్ చేస్తాడో 6,000 అయితే 6,000, 5,000 అయితే 5,000, 7,000 అయితే 7,000. ఎక్కడ యూజర్ ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తాడో, దాన్ని నేనొక వేరియబుల్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నాను గాలికి వదిలేయకుండా. సో, ఇక్కడ నేను సింపుల్‌గా సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాను. అంటే కంప్యూటర్ మిమ్మల్ని ఏమడుగుతుంది సింపుల్‌గా, ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని అడుగుద్ది. సో, మీరు ఏదో ఒక నంబర్ ఇస్తారు. 5,000 అని, 6,000 అని ఏదో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ డైరెక్ట్‌గా ఈ సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోతుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏమవ్వాలి? ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది. ఓకే. కంప్యూటర్ మనల్ని అడుగుద్ది, ఇన్‌పుట్ అడుగుద్ది అన్నీ అయిపోయాయి. కానీ నేను మీకు కండిషన్ చెప్పాను. ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే మనం టైప్ చేసిన నంబర్ అంటే మనం ఒకవేళ అది ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని అడిగినప్పుడు నేను 900 గాని, 999 గాని, 200 గాని, 100 గాని ఇవ్వకూడదు. అంటే మీరిచ్చినా తీసుకోదు. ఒకవేళ మీరు ఇప్పుడు 10 ట్రాన్సాక్షన్‌లు ఉన్నాయి గదా! టెస్ట్ చేద్దామని చెప్పి ఒక్కసారి మీరు రూ. 100 లేదా రూ. 1000 కన్నా తక్కువ అమౌంట్ ఎప్పుడిచ్చినా కూడా, ఇంకా మిగతా ట్రాన్సాక్షన్‌లు ఏవి కూడా జరగవు. ఇంకా మిగతా ట్రాన్సాక్షన్‌లు కూడా ఏవి జరగవు. ఇంకా అయిపోయింది అక్కడితో ఇంకా లూప్ బ్రేక్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు దాన్నెలా జేస్తాం? ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారు అనేది. మీరిప్పుడు 500 అయితే 500, 100 అయితే 100, 9,000 అయితే 9,000, 60 అయితే 60 ఎంతో కొంత. మీరు ఎంత నంబర్ అయితే ఎంటర్ చేశారో అదొక వేరియబుల్‌లో ఉండాలి కదా! సో, ఉంది. సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లో ఉంది. ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేశారో దాన్ని కంపేర్ చేసుకోవాలి కదా! ఫస్ట్ రూ. 1000 కన్నా తక్కువుందా? 1000 కన్నా ఎక్కువుందా? అనేది చూసుకోవాలి కదా! ఓకే. ఇప్పుడు నేనేం రాస్తానంటే చెక్ చేసుకోవాలి అని మీకు ఎప్పుడు అనిపించినా మీ మైండ్‌లో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడో గాని ఒక ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలేమో, ఈ పర్టిక్యులర్ విషయాన్ని చెక్ చేయాలేమో అని అనిపిస్తది. అప్పుడు వెంటనే, అప్పుడు వెంటనే మీరేం జేయాలంటే, వెంటనే మీరేం చేయాలి అంటే, ఇక్కడ సెండ్ అమౌంట్ అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లోనే ఉంది కదా! మనం ఎంటర్ చేసిన నంబరు. మనం ఎంటర్ చేసిన నంబర్ ఈ వేరియబుల్‌లోనే ఉంది. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఇఫ్ సెండ్ అమౌంట్ లెస్ థాన్ 1000 అయితే. అంటే ఈ సెండ్ అమౌంట్‌లో ఏముంటది? మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఉంటది. మనం ఎంటర్ చేసిన అమౌంట్ 1000 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలని చెప్పాను? మొత్తం లూప్ అంతా ఎగిరిపోవాలని చెప్పాను. అంతే ఇంక జరగకూడదు. ఇంక మళ్ళీ మిమ్మల్ని ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని అడగకూడదు. మీరు ఒక్కసారి రూ. 1000 కన్నా తక్కువ ఇచ్చారు అంటే. సో, ఇప్పుడు వెంటనే నేనేం జేస్తాను, అసలు చెప్పాలంటే మన లూప్‌ని 10 టైమ్స్ రన్ చేయమన్నాం. ఇక్కడ ఒకవేళ మనకి ఫస్ట్ టైమే మనం 900 ఎంతో ఎంటర్ చేసామనుకోండి, ఇంక అక్కడితో అయిపోయింది. లూప్ లేదు, ఇంకేం లేదు. సో, ఒకవేళ మనం పంపిద్దాం అనుకున్న అమౌంట్ 1000 కన్నా తక్కువ ఉంటే, ఇక్కడ ఏం చేయాలి సింపుల్‌గా బ్రేక్. అంటే ఇంక లూపింగ్ కంటిన్యూ చెయ్యొద్దు. ఇంక ఆపేయి. లూప్‌తో ఇంక మనకు సంబంధం లేదు. ఆడు రూ. 1000 కన్నా తక్కువ కొట్టాడు ఆపేయి అని చెప్తుందనమాట. ఓకే. లేదు. నేను రూ. 1000 కన్నా ఎక్కువే కొడుతున్నాననుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5,000, 6,000, 7,000 అలా ఎక్కువ ఎక్కువ అమౌంటే కొడుతున్నాను. 10 టైమ్స్ అలాగే కొట్టాను. సో, ఇప్పుడు ఇలా కొట్టిన తర్వాత, ఇలా ఫోన్‌పే చేసిన తర్వాత, మీరు నాకు చేస్తున్నారు కదా! ఫోన్‌పే 5,000 అయితే 5,000, 6 అయితే 6 మీరు నాకు ఫోన్‌పే చేస్తున్నప్పుడు, నా బ్యాలెన్స్ ఎంతుందో కూడా చూపించాలి. ఆఖరికనమాట. ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత, ఆఖరికి ఏం రావాలంటే, నా బ్యాంకులో ఇప్పుడు ఎంత డబ్బులున్నాయి అనేది కూడా ప్రింట్ అవ్వాలి.
ఇప్పుడు ఎన్ని డబ్బులున్నాయో తెలియాలంటే ఎక్కడొక్కడ దాయాలి కదా డబ్బులన్నిటిని యాడ్ చేసి. ఇప్పుడు 2000 ఫస్ట్ ఒకడు నాకు పంపించాడు. తర్వాత 3000 పంపించాడు ఇంకోడు. తర్వాత 4000 పంపించాడు. సో, ఇప్పుడు ఈ 3 యాడ్ అయితే ఎంత 2000 + 3000 5, 5 + 4 9000 ఇప్పుడు నా బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్. బేసిక్‌గా నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు నాకు డబ్బులు పంపించడం వల్ల నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంతయింది? నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంతయింది? 2 + 4 + 5 అంటే దగ్గర దగ్గర 9, 10 అయింది. 9000, 10,000 అయింది. సో, ఒకవేళ ఎంటర్ చేసినోడు రూ. 1000 కన్నా ఎక్కువే ఎంటర్ చేసాడనుకోండి. అది ఎంతైనా కావచ్చు. 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 ఎంతైనా 1,00,000 అయినా అవ్వచ్చు. ఒకవేళ రూ. 1000 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే వెంటనే లూప్ ఆపేమను. వెంటనే లూప్ ఆపేసి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పు. ఒకవేళ 1000 కన్నా తక్కువుంటే వెంటనే లూప్ ఆపేస్తున్నాం ఓకే. కానీ లూప్‌ని ఆపేసే ముందు ఒక చిన్న డైలాగ్ గూడా రావాలని చెప్పు. ఇప్పుడు మనం సడెన్‌గా ఆపేస్తే పనవ్వదు గదా! సడెన్‌గా ఆపేస్తే ఎందుకు ఆపుతున్నామో మన కస్టమర్‌కి తెలీదు. ఇప్పుడేంటి ఏం రావాలనుకుంటున్నాం మెసేజు? సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ డిక్లైన్డ్ అని రావాలి. అదెక్కడ రావాలి? అదెక్కడ రావాలి? ఒకవేళ 1000 కన్నా తక్కువుంటే ప్రింట్ సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ డిక్లైన్డ్. సో, మన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఎప్పుడు మనం రూ. 1000 కన్నా తక్కువ ఇచ్చినప్పుడు. ఓకే. ఫెయిల్ అయిపోయింది. ఈ బ్రేక్ అనే స్టేట్‌మెంట్ వెంటనే ఫెయిల్ కూడా చేసేస్తది కావాలంటే. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఖచ్చితంగా లూప్ ఆగిపోతుంది ఎక్కడితో అక్కడ. ఓకే. ఒకవేళ అవ్వకపోతే, ఒకవేళ నాకు ఎవరైతే అమౌంట్ పంపిస్తున్నారో వాళ్ళందరూ నాకు 3000, 5000, 10,000 పంపిస్తున్నారే అనుకోండి. ఇప్పుడు ఇలా బ్రేక్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఎల్స్ 1000 కన్నా తక్కువంటే ఏదైనా వస్తది. 999 వస్తది, 998 వస్తది, 997 వస్తది. అన్నీ వస్తాయి. ఇక్కడ నేను ఎల్స్ అన్నానంటే దాని అర్థం ఏంటి? 1000 కన్నా ఎక్కువ ఏ నంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ఆళ్ళు 1,00,000 ఎంటర్ చేయొచ్చు, 2,00,000 ఎంటర్ చేయొచ్చు, రూ. 1,00,000 ఎంటర్ చేసుకోవచ్చు. కానీ మనం ఫ్రీజ్ ఎప్పుడు చేసేయాలి ట్రాన్సాక్షన్‌లు? ఒకవేళ ఆడు అలవాట్లో పొరపాటున రూ. 1000 కన్నా తక్కువ అమౌంట్ వేస్తే అప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఆపేయాలి లూప్‌ని. ఒకవేళ లేదు అలా లేదు అనుకుంటే అంటే రూ. 1000 కన్నా ఎక్కువే కొడుతున్నారు. అందరూ రూ. 1000 కన్నా ఎక్కువే ఫోన్‌పే చేస్తున్నారనుకోండి. అప్పుడు ఏం జేయాలి? నా అంటే మీరందరూ నాకు కొడతారు. మీరందరూ నాకే కదా ఫోన్‌పే చేసేది. సో, మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడడం అన్నమాట. లాస్ట్ స్టెప్ అది. ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలి అంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడో ఒకటి స్టోర్ అవ్వాలి గదా! నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు చూద్దాం అనుకుంటే, నా బ్యాంక్ అకౌంట్ నేమ్ అవన్నీ ఏదోటి ఎక్కడో ఒకటి స్టోర్ అవ్వాలి గదా! నీ బ్యాంక్‌లో ఎంతుందో చూడ్డానికి. సో, ఇక్కడ నేనేం జేస్తున్నానంటే, సేవింగ్స్ అకౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సేవింగ్స్ అకౌంట్ అనే వేరియబుల్ తీసుకొని, దాంట్లో 0 అనే నంబర్ పెట్టాను. ఓకే. సో, ఇక్కడ నేను ఎల్స్‌లో ఉన్నాను కదా! వచ్చి ఒకవేళ 1000 కన్నా తక్కువైతే ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్‌గా డిక్లేర్ అయిపోతాయి. ఒకవేళ 1000 కన్నా ఎక్కువ అయితే ఏం చెయ్యాలి? అనేది ఆలోచించాలి. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ సేవింగ్స్ అకౌంట్‌లో ఏముంది? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 0. ప్రోగ్రాములు చేయడం వల్ల, అందరికి నేర్పించడం వల్ల నా జీతం ఎంతో కొంత పెరిగింది. సో, ఫస్ట్ 0తో స్టార్ట్ చేసాం. ఇక్కడ, ఇక్కడ ఎల్స్‌లోకొచ్చి ఇప్పుడు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్‌లో ఒకవేళ ఈడు 5000 కొట్టాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడు 5000 కొట్టాడు. ఇక్కడ, ఇక్కడే కొట్టాడు 5000 అని. ఇక్కడేమవుద్ది ఈ 5000 అనేది సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోద్ది. ఓకే. వెళ్ళిపోయింది. తర్వాత సెండ్ అమౌంట్ గనక 1000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు డిక్లేర్ అవ్వమని చెప్పింది. ఫస్ట్ 1000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు డిక్లైర్ అవ్వాలి. 1000 కన్నా ఎక్కువుంది.
అంటే ఏం చేయాలి ఇక్కడ ఎల్స్ అని చెప్పి ఎల్స్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ సేవింగ్స్ అకౌంట్‌లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 ఏసాను అనుకో. దాని అర్థం ఏంటి? ఫస్ట్ జీరో ఉంది. ఇక్కడ నేను ఎంత అమౌంట్ సెండ్ చేశాను? 1000. సో, ఇప్పుడు దీన్ని ఈ జీరోని యాడ్ చేస్తే మీకు సినిమాకొచ్చే అదేంటది ఇప్పటిదాకా ఎంతుంది అకౌంట్‌లో అనేది వస్తది కదా! ఓకే. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అని ఎంటర్ చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు 10,000 అని ఎంటర్ చేశానంటే నార్మల్‌గా ఎంటర్ చేయను కదా! ఆ డబ్బులు ఎవడో ఒకడికి వెళ్తాయి అనే కదా నేను ఎంటర్ చేసేది ఆ 10,000 అనేది. సో, 10,000 అనేది ఫస్ట్ సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లోకెళ్ళింది. మనందరికీ కావాల్సిన వేరియబుల్ ఇంకోటుంది. అదే సేవింగ్స్ అకౌంట్. అంటే ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేశాను, ఇప్పటిదాకా ఎంతమంది ఎంతెంత ఐ మీన్ పేమెంట్ చేశారు అనేవంతా వస్తాయన్నమాట. ఇప్పుడిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 టైప్ చేశాననుకో. ఈ కండిషన్ ఎలాగో సాటిస్ఫై అవ్వదు. ఎందుకు 1000 లోపు ఉండాలని చెప్తుంది. 1000 లోపు ఉంటే బ్రేక్ అన్నది. కానీ ఇక్కడ 1000 లోపు 1000 కన్నా ఎక్కువ ఇచ్చాను. 5000 ఎంతో ఇచ్చాను. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఎల్స్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ 5000 అనేది ఏ వేరియబుల్‌లో ఉంటది? ఈ సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లో ఉంటది. దాన్ని వెంటనే మనం సేవింగ్స్ అకౌంట్‌కి యాడ్ చేయాలి కదా! సో, ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతుంది? 0 ప్లస్ సెండ్ అమౌంట్ అనే వేరియబుల్‌లో ఎంతుంది? 5000. సో, 0 ప్లస్ 5000 ఎంత? 5000. అండ్ ఆ 5000 కూడా ఎవరి జేబులోకెళ్తాయి? అది 5000 కూడా ఎవరి దగ్గరుంటాయి? ఈ సేవింగ్స్ అకౌంట్ ఓడి దగ్గరే ఉంటాయి. ఓకే. ఎల్స్ ఏం చేయాలి? సేవింగ్స్ అకౌంట్ ఈక్వల్ టు సెండ్ అమౌంట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్. సో, ఈ సెండ్ అమౌంట్ అనేదేంటి? మనం ఎంటర్ చేసిన నంబర్. ఈ సేవింగ్స్ అకౌంట్ అనేదేంటి? ఆల్రెడీ ఏమైనా ఉంటే నంబర్ అంటే ఎంతో కొంత ఉంటే దానికి యాడ్ అవుతూ ఉండాలి కదా! ఇప్పుడు 0 ఉంది. నేను 10,000 పంపించాను. ఇప్పుడు ఎంత అవుద్ది? 10,000 అవుద్ది. ఎందుకు? 0కి 10,000 నేను కలిపాను కాబట్టి. ఇక్కడ అంతే. సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతో కొంత డబ్బులుంటాయి. దానికి తోడు నేను ఎక్స్‌ట్రాగా ఇప్పుడే టైప్ చేశాను. 5,000 అయితే 5,000, 6,000 6,000. సో, ఇందులో ఉన్న నంబర్ యాడ్ అయ్యి మొత్తానికి ఆడి సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతుందో తెలుస్తది బేసికల్లీ. సో, ఓకే. సేవింగ్స్ అకౌంట్ ఈక్వల్ టు సెండ్ అమౌంట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్ బానే ఉంది. తర్వాత ఏం చేయాలి? నా అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలి కదా! నా అకౌంట్ బ్యాలెన్స్ పదే పదే చూపించక్కర్లేదు. ఒకసారి చూపిస్తే చాలు. సో, నేనిది ఫర్ లూప్ కన్నా బయటకొచ్చేస్తాను. ఫర్ లూప్ అంటే ఏంటి? నా పర్టిక్యులర్ బర్త్‌డే రోజు ఇదేంటిది ఫర్ లూప్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. నాకు మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. నాకు ఒక్కసారి లాస్ట్‌లో నా అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిస్తే చాలు. సో, అదేం చేస్తాం అనే ఫర్ లూప్ బయటకొచ్చేసి ప్రింట్ ఒక ఎఫ్ స్ట్రింగ్ వాడతాం. ఎందుకంటే వేరియబుల్ ఉంది కదా! మై అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి మన అకౌంట్ బ్యాలెన్స్ ఎందులో ఉంది? సేవింగ్స్ అకౌంట్‌లో ఉంది. సో, ఇక్కడికొచ్చి సేవింగ్స్ అకౌంట్ అంతే. ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్‌లో ఏ నంబర్ అయితే ఉంటుందో, ఆ నంబర్ ఇక్కడ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోద్దన్నమాట. ఓకే. సో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. లెట్స్ రన్ థిస్. ఓకే. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అనందే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఇచ్చాను. మళ్ళీ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అనందే 4,000 ఇచ్చాను. మళ్ళీ అమౌంట్ అనేది 2,000 ఇచ్చాను. ఇప్పుడు 200 ఇస్తున్నాను. సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ డిక్లైన్డ్. వెరీ గుడ్. మై అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడుతున్నోడి అకౌంట్ బ్యాలెన్స్ ఇప్పుడు 11,000. ఎందుకు? ఆడు జీరోతో స్టార్ట్ చేసాడు. నేను ఫస్ట్ ఫర్ లూప్ రన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేశాను? 5,000 కొట్టాను. ఓకే. ఈ 0కి 5,000 కలపండి. 5,000 అయింది ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్‌లో. తర్వాత 4,000 కొట్టాను. ఇప్పుడు ఇందాక 5,000 ఉంది. ఇప్పుడు ఇంకో 4,000 యాడ్ అయింది. అంటే మొత్తం కలిపి ఎంత? 9,000. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 2,000 కొట్టాను.
అక్కడ ఆల్రెడీ 9,000 ఉంది. ఇంకో 2,000 వచ్చింది. అంటే మొత్తం ఎంతయింది? 11,000. కానీ ఫోర్త్ టైమ్ చూసారా? నేను 200 ఇచ్చాను. 2,000 అవేం ఇవ్వలేదు. 200 ఇస్తే వెంటనే ఏమన్నా సిస్టము, సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ డిక్లైన్డ్. ఎందుకు? నేను 1000 కన్నా తక్కువ అమౌంట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ. సో, లాస్ట్‌లో నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తదనమాట. నా అకౌంట్ బ్యాలెన్స్. మీరు నాకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. సో, నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తది. ఎలా వచ్చింది 11,000 చెప్పండి? ఇక్కడ 5, 5 + 4 9, 9 + 2 11. సో, అదనమాట. సో, నిన్న మనం డిస్కస్ చేసుకున్న ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్ ఇంతే. దీనికి మించిన సొల్యూషన్ ఏది పెద్దగా లేదు. ఓకే. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఓకేనా? ఓకే.